తెలిసే ఉండొచ్చు. సో లింటెల్ అంటే మనకి ఎక్కడైతే ఒక బ్రిక్ మ్యాసనరీస్ లో ఓపెనింగ్స్ ఉంటాయో ఆ ఓపెనింగ్ పైన స్టెబిలిటీ కోసం ఒక బీమ్ పెడతాం అనమాట, దట్ ఈస్ లింటెల్ బీమ్. సో రెండు చూద్దాం మనం. సో ఫస్ట్ రిగార్డింగ్ ఆర్చెస్. సో ఆర్చెస్ కి సంబంధించి కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్చ్ అనేది టైప్స్ ఆఫ్ ఆర్చ్ కంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ పర్టికులర్ గా. సో ఫస్ట్ మనము ఈ టెక్నికల్ టర్మ్స్ వాట్ ఎవర్ ఆర్చ్ కి సంబంధించి ఉన్నాయి అవి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది కదా ఆర్చ్ ది. సో చాలా 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 ఇంపార్టెంట్ పిక్చర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మీకు ఆర్చెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఆర్చెస్ కి సంబంధించి బ్రిక్స్ ఏవైతే అరేంజ్ చేశారో ఇట్లా ఇంక్లైన్డ్ గా, ఈ బ్రిక్స్ ని వాయిజర్స్ అంటారు. VOUSSOIRS. ఈ వాయిజర్స్ లో టాప్ మోస్ట్ బ్రిక్ ఉంటుంది కదా, దీన్ని కీ స్టోన్ అంటారు అనమాట. కీ స్టోన్ అంటారు. అలానే ఆర్చ్ టాప్ పోర్షన్ ని క్రౌన్ అంటాం. క్రౌన్, వైజర్స్, కీ స్టోన్, క్రౌన్. తర్వాత ఈ రెండు ఆర్చెస్ మధ్య అవుట్ సైడ్ స్పేస్ ఉంది కదా, దీన్ని స్పాండ్రల్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ స్పాండ్రల్. ఈ ఇంక్లైన్డ్ పోర్షన్ ఉంది కదా ఈ స్ట్రైట్ తర్వాత, సో ఇంక్లైన్డ్ పోర్షన్ ని హాంచ్ అంటాం. తర్వాత ఈ బాటమ్ దగ్గర ఉన్న కనెక్షన్ ఉంది కదా, సో వీటిని స్ప్రింజింగ్ అంటాం అనమాట. స్ప్రింజింగ్ ఇక్కడ. సో మనకి ఎక్కడైతే థ్రస్ట్ యాక్షన్ అనేది వస్తుందో సో ఆ పాయింట్ మనం స్ప్రింజింగ్ అంటాం. సో ఇటువైపు కూడా స్ప్రింజింగ్ అనేది ఉంటుంది. దీన్ని కనెక్ట్ చేసే లైన్ ని స్ప్రింజింగ్ లైన్ అంటాం. అలాగే ఇక్కడ ఉన్న బ్రిక్ ని స్ప్రింజర్ అంటాం. ఓకే, తర్వాత దిస్ ఈజ్ పోస్ట్ అన్నమాట. సో పోస్ట్ అంటే జస్ట్ లైక్ కాలం సపోర్ట్ అన్నమాట. కాలం సపోర్ట్ ని పోస్ట్ అంటాం. సో ఇది మనకు కనపడే ఆర్చ్ వచ్చేసి సెమీ సర్క్యులర్ ఆర్చ్ అన్నమాట ఇక్కడ. సో సెమీ సర్క్యులర్ ఆర్చ్ కి సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది, బట్ సెంటర్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని లేదు, చాలా టైప్స్ ఉంటాయి. తర్వాత ఈ ఆర్చ్ కి సంబంధించి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, వీటిని అబట్మెంట్స్ అంటాం. అబట్మెంట్స్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆర్చ్ ఈజ్ నోన్ యాజ్ స్పాన్. ఓకే, సో టోటల్ చూసుకోండి. స్ప్రింజర్, వైజర్స్, కీ స్టోన్, స్పాండ్రల్, క్రౌన్, హాంచ్, రైస్, సెంటర్, స్పాన్, స్ప్రింజింగ్ లైన్. ఇంకా ఏం మిస్ అయ్యాయి? యా, ఈ ఆర్చ్ కింద స్పేస్ ఉంది కదా, దిస్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ సోఫిట్. ఆర్చ్ కింద మనకు ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ సోఫిట్ అన్నమాట. ఓకే, సో సోఫిట్, క్రౌన్. ఓకే, సో దట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆర్చ్. ఇక్కడ నా డెఫినేషన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఈ చాప్టర్ కి సంబంధించి ఇవే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్చ్ రింగ్. ఇది చెప్పలేదు. ఆర్చ్ రింగ్ అంటే నథింగ్ బట్ మనం ఫామ్ చేసిన రింగ్. సాఫిట్, ఆర్చ్ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్, బిలో ద ఆర్చ్ ఆర్ అండర్ ద ఆర్చ్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడోస్ అండ్ ఇంట్రాడోస్. ఆర్చ్ కి సంబంధించిన అవుటర్ కర్వ్ ని ఎక్స్ట్రాడోస్ అని, ఇన్నర్ కర్వ్ ని ఇంట్రాడోస్ అని అంటారు. అబట్మెంట్, రెండు వైపులా ఉన్న సపోర్ట్. క్రౌన్, టాప్ మోస్ట్ వైజర్. వైజర్ ఇంక్లైన్డ్ గా అరేంజ్ చేసిన బ్రిక్స్ కానీ ఏవైనా. స్ప్రింజింగ్ పాయింట్, ఎక్కడి నుంచి అయితే ఆర్చ్ యాక్షన్ వస్తుందో సో అక్కడ ఉన్న పాయింట్ స్ప్రింజింగ్ పాయింట్. స్క్యూ బ్యాక్, ఇది చెప్పలేదు. స్క్యూ బ్యాక్ అంటే ఏంటంటే ఈ స్ప్రింజింగ్ పాయింట్ దగ్గర ఒక్కొక్కసారి మనం ఇంక్లైన్డ్ గా ఒక సపోర్ట్ లాగా, దీన్ని స్క్యూ బ్యాక్ అంటారు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇంక్లైన్డ్ సర్ఫేస్ నియర్ ద స్ప్రింజింగ్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, హాంచ్, ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఇన్ ద క్రౌన్. స్ప్రింజర్స్, సో నథింగ్ బట్ ఎక్కడైతే మనకు స్ప్రింజింగ్ యాక్షన్ అనేది వస్తుంది అది స్ప్రింజర్. రైస్, స్పాండ్రిల్. స్పాండ్రిల్ అంటే ఆర్చ్ బయట ఉన్న ఖాళీ ప్లేస్, స్పాండ్రిల్. సెంటర్ ఆఫ్ ది ఆర్చ్ తెలుసు. ఇంపోస్ట్, ఇంపోస్ట్ అంటే కాలమ్స్ కి సపోర్ట్ చేసే కాలం. ఇంపోస్ట్. ఇది వచ్చేసి అబాట్మెంట్, రెండు వైపులు ఉన్నాయి. ఓకే,
సో ఇవి ఆర్చ్ కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ రావడానికి ఎక్కువ స్కోప్. ఇక్కడ 14 డెఫినేషన్స్ రాశాను కదా, ఇంకా స్ప్రింజింగ్ లైన్ ఉంటుంది, స్ప్రింజర్స్ స్ప్రింజింగ్ లైన్. సో ఇక్కడ ఒక 15 కాంపోనెంట్స్ రాశాం కదా. సో ఈ 15 కాంపోనెంట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మిగిలిన టైప్స్ ఆఫ్ ఆర్చెస్ కంటే. ఓకే, సో డూ రిమెంబర్ దిస్. ఓకే, సో తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఏమున్నాయని చూద్దాం. ఓకే, ఫ్లాట్ ఆర్ క్యాంబర్ ఆర్చ్. సో ఫ్లాట్ ఆర్ క్యాంబర్ ఆర్చ్ అంటే క్యాంబర్ అంటే మనకు కర్వ్ ఉండదు అనమాట ఇక్కడ. సో క్యాంబర్ ఉండొచ్చు, అంటే ఇట్లా క్యాంబర్ కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఏంటంటే యూ విల్ హ్యావ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ దిస్. ఓకే, సో ఇది ఆర్చెస్ అన్నమాట. ఇందులో ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ ఉంటాయి. సో ఈ స్ప్రింజింగ్ పాయింట్ దగ్గర వచ్చే ఇంక్లైన్డ్ ఏమంటారు? స్క్యూ బ్యాక్. సో ఇది స్క్యూ బ్యాక్ అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ స్క్యూ బ్యాక్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఆర్చ్, దీన్ని ఫ్లాట్ ఆర్చ్ అంటారు అనమాట. దీనికి ఉన్న ఇంకో పేరు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జాక్ ఆర్చ్. సో మనం జాక్ ఆర్చ్ లో రూఫ్ టైప్ చూసాం కదా, సో అది ఇదే అనమాట. చూడడానికి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఆర్చ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఫ్లాట్ ఆర్చ్. ఇంతకుముందు చూసింది స్ట్రైట్ లైన్ ఆర్చ్. సో దిస్ ఈస్ ఫ్లాట్ స్ట్రైట్ స్క్వేర్ ఆర్ క్యాంబర్ ఆర్చ్. దిస్ ఈస్ ఫ్లాట్ ఆర్చ్. సో చూడడానికి ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగే అనిపిస్తుంది మీకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ చూద్దాం. అందులో ఫస్ట్ ది ఫ్లాట్ ఆర్చ్. మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఇది ఫ్లాట్ ఆర్చ్ అన్నమాట. సో ఫ్లాట్ ఆర్ క్యాంబర్ ఆర్చ్ అని ఎందుకన్నారంటే మీకు ఆల్రెడీ ఫ్లాట్ ఆర్చ్ గురించి నేను రూఫ్స్ లో చెప్పాను, ఆల్సో నోన్ యాజ్ జాక్ ఆర్చ్ అని. సో ఇట్లా స్ట్రైట్ లైన్ రావచ్చు, లేదా చిన్న క్యాంబర్ కూడా రావచ్చు అన్నమాట. సో మీకు రూఫ్స్ లో చెప్పిన టైప్ ఏంటంటే ఇది. సో ఇలా చెప్పాను రూఫ్స్ లో. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జాక్ ఆర్చ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది. సో చిన్న స్లోప్ ఉంటుంది అనమాట. సో మనకు ఆర్చ్ పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ చిన్న స్లోప్ ఉంది. సో ఇక్కడ ఇంక్లైన్ స్లోప్ లో ఉన్న స్ప్రింజర్ ఏమంటారు? స్క్యూ బ్యాక్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్చ్ వన్ సెంటర్డ్ ఆర్చ్. సో వన్ సెంటర్డ్ ఆర్చ్ అంటే ఏంటంటే ఈ ఆర్క్ అనేది మనం కేవలం ఒక్క సెంటర్ ద్వారానే ఫామ్ చేస్తే దాన్ని వన్ సెంటర్డ్ ఆర్చ్ అంటారు అనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను నేను. ఈ వైజర్స్ లో టాప్ మోస్ట్ ఉన్న బ్రిక్ ని కీ స్టోన్ అంటారు. సో ఇందాక చెప్పిన డెఫినేషన్స్ లో ఇది కూడా యాడ్ చేసుకోండి. కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. The topmost springer is also known as keystone. Next, so ఇది కనపడుతుందో లేదో, this is a semi circular arch. So బ్రిక్స్ అన్ని సెమీ సర్కిల్ షేప్ లో ఉంటాయి అన్నమాట. ఈ అవుట్ సైడ్ కర్వ్ ని ఎక్స్ట్రా డోస్ అని, ఇన్సైడ్ కర్వ్ ని ఇంట్రా డోస్ అని అంటారు. నెక్స్ట్ సో ఇక్కడ ఉన్నది కీ బ్రిక్ అన్నమాట. సో ఇది కీ బ్రిక్. ఇది వచ్చేసి సెమీ సర్కులర్ ఆర్క్ విత్ ఆల్టర్నేట్ బ్రిక్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమో మనకు స్ట్రెచర్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ హెడర్ లాగా కనిపిస్తుంది. సో ఇవన్నీ వాయిజర్స్ అన్నమాట. సో ఇది ఇంట్రా డోస్, ఈ బయట ఉన్నది ఎక్స్ట్రా డోస్. దిస్ ఈస్ జస్ట్ సెమీ సర్కులర్ బ్రిక్ వర్క్ విత్ ఆల్టర్నేట్ బ్రిక్ వర్క్. సెమీ సర్కులర్ ఆర్చ్ విత్ ఆల్టర్నేట్ బ్రిక్స్. నెక్స్ట్ దిస్ ఈస్ సెమీ సర్కులర్ కర్వ్ విత్ యాష్లర్ మ్యాసనరీ. సో యాష్లర్ మ్యాసనరీ అంటే మనకు తెలుసు కదా, నీట్ స్టోన్ కట్స్. సో ఇవి స్టోన్స్ అన్నమాట. మీకు ఎగ్జామ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు స్టోన్ మ్యాసనరీ లాగే రిప్రజెంట్ చేస్తారు ఇవి చూడడానికి. సో బ్రిక్ వర్క్ అంటే మనకు జనరల్ గా షేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ క్లియర్ షేడ్స్ లేవు, బట్ ఇది బ్రిక్ వర్క్ అని అయితే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ బ్రిక్ వర్క్ కాదని అర్థం అవుతుంది కదా. సో దిస్ ఈస్ స్టోన్ వర్క్ అన్నమాట. సో దట్ ఈస్ స్టోన్ ఆర్చ్. సో ఇది కూడా ఒక సెమీ సర్కులర్ ఆర్చ్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆర్చ్.
సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆర్చ్ కి ఏంటంటే ఒక సెంటర్ కాదు 2 సెంటర్లు ఉంటాయి. సో ఏం చేస్తామంటే ఇక్కడి నుండి ఇంత డిస్టెన్స్ తో ఇలా ఒక ఆర్చ్ గీస్తాం. తర్వాత ఇక్కడి నుండి ఈ సెంటర్ తో ఇలా ఒక ఆర్చ్ గీస్తాం. సో ఇప్పుడు దీని రేడియస్ ఎంత అంటే నథింగ్ బట్ ఇది. సో 1 2 3 3 సేమ్ రేడియస్ అంటే సేమ్ డిస్టెన్స్ ఉన్నట్టు చెప్పొచ్చు. మనం ఇక్కడి నుంచి ఇక్కడ గీసాం కదా టోటల్. సో ఈ త్రూ అవుట్ ద లెంత్ ఒకటే లెంత్ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ నుంచి గీసాం కదా త్రూ అవుట్ ద లెంత్ ఒకటే ఉంటుంది, అదే లెంత్ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి 3 సైడ్స్ ఈక్వల్ అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట మనకు. అంటే మెజరింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ మనం చూస్తే ఈ టోటల్ లెంత్ ఇక్కడ నుంచి సేమ్, ఇది ఇక్కడ నుంచి సేమ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈక్విలాటరల్ ట్రయాంగులర్ ఆర్చ్ అంటారు అనమాట. ఓకే, సో దీనికి 2 సెంటర్స్ ఉంటాయి. 2 సెంటర్స్ కూడా స్ప్రింజింగ్ పాయింట్ దగ్గర ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆర్చ్. ఓకే, ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రయాంగులర్ ఆర్చ్ అన్నమాట, ఇది ఈక్విలాటరల్ ఆర్చ్. సో అప్రాక్సిమేట్ గా మనం సబ్స్టెండ్ చేస్తే మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా సబ్స్టెండ్ చేసింది లోపల. సో దిస్ విల్ బి ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఈక్విలాటరల్ ట్రయాంగులర్ ఆర్చ్. సో ఇంకా ఇక్కడ అరేంజ్ చేసిన సైడ్స్ అన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు స్లోప్ ఇలా అరేంజ్ చేసి ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఈక్విలాటరల్ ట్రయాంగులర్ ఆర్చ్. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ అక్యూట్. అక్యూట్ ఆర్చ్ అన్నమాట. అక్యూట్ ఆర్చ్ అని ఎందుకంటారు అంటే ఇంతకుముందు మనము ఈ కర్వ్ గీసేటప్పుడు ఇక్కడి నుంచి గీసాం కదా, ఇప్పుడు C1 C2 అనేవి బయట ఉంటాయి అన్నమాట. సో బయట నుంచి మనం గీస్తాం ఇలా. సో నెక్స్ట్ C2 ఇలా. సో C1 C2 అనేవి బయట నుంచి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ లాన్సెట్ ఆర్ అక్యూట్ ఆర్చ్. దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లాన్సెట్ ఆర్చ్. లాన్సెట్ ఆర్ అక్యూట్ ఆర్చ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా 2 సెంటర్స్ ఉంటాయి. 2 సెంటర్స్ విల్ బి అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్చ్. అదే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే అట్ ద స్ప్రింజింగ్ పాయింట్. సో ఇది కూడా మనకు లాన్సెట్ ఆర్ అక్యూట్ ఆర్చ్ కి ఎగ్జాంపులే. ఇక్కడ కరెక్ట్ గా కనిపించట్లేదు. దిస్ ఈస్ కాల్డ్ డ్రాప్ ఆర్చ్ ఆర్ అబ్ట్యూస్ ఆర్చ్. సో ఇందాక మనం అక్యూట్ చూసాం కదా. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ తో గీస్తే మళ్ళీ ఈ సెంటర్ తో గీస్తే దిస్ ఈస్ కాల్డ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ C1 ఇక్కడ C2 ఉండి ఇలా ఒకటి గీసాం అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ అక్యూట్. అలా కాకుండా ఈ లోపల నుంచి సెంటర్స్ తీసుకుని గీసాం అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ అబ్ట్యూస్ ఆర్ డ్రాప్ ఆర్చ్. సో ఈ అబ్ట్యూస్ ఆర్ డ్రాప్ ఆర్చ్ కి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. సో 3 ఆర్చెస్ కి మనకు సెంటర్స్ అనేవి మనకు ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయినా కావచ్చు, ఈక్విలాటరల్ ట్రయాంగులర్ ఆర్చ్ అయినా కావచ్చు, అక్యూట్ కావచ్చు, అబ్ట్యూస్ కావచ్చు. వీటన్నిటికీ సెంటర్స్ ఎప్పుడు స్ప్రింజింగ్ లైన్ మీద ఉంటాయి. అన్నిటికీ సెంటర్స్ స్ప్రింజింగ్ లైన్ మీద ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ స్ప్రింజింగ్ పాయింట్స్ దగ్గర ఉన్నది ఈక్విలాటరల్, స్ప్రింజింగ్ పాయింట్స్ బయట ఉన్నది అక్యూట్, స్ప్రింజింగ్ పాయింట్స్ లోపల ఉన్నది అబ్ట్యూస్ అన్నమాట. సో ఎందుకు దీనికి అట్లా పేరు పెట్టారంటే మనం ట్రయాంగిల్ జాయిన్ చేస్తే మనకు వచ్చే ట్రయాంగులర్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి కాబట్టి సో దాన్ని బట్టి దీనికి ఆ పేరు పెట్టారు అనమాట. సో అంతకుమించి దీని గురించి పెద్దగా తెలుసుకోవడానికి ఏం లేదు. బట్ నేమ్స్, సెంటర్ పొజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ పిక్చర్ లో కరెక్ట్ కనిపించట్లా. సో ఇది C1 C2 అన్నమాట. సో ఇట్లుంటే దిస్ ఈజ్ ఏ అబ్ట్యూస్ ఆర్చ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్చ్ అబ్ట్యూస్ అండ్ స్టిల్టెడ్ ఆర్చ్. సో స్టిల్ట్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ గా ఆర్చ్ మొదలవ్వకుండా ఫస్ట్ మనకు ఒక స్టిల్ట్ వస్తుంది అనమాట.
సో దిస్ స్టిల్ట్ టైప్. సో ఈ స్టిల్ట్ దగ్గర నుండి ఇక్కడ నుంచి అబ్ట్యూజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో మనకు మామూలుగా G+1 G+2 బిల్డింగ్ అన్నప్పుడు కింద పార్కింగ్ ఉందనుకోండి, అప్పుడు ఎట్లా రాస్తారు? స్టిల్ట్ +2 అని రాస్తారు కదా. సో అట్లా ఆ టైప్ అన్నమాట. సో ఇది కూడా కింద స్టిల్ట్ వచ్చి ఆ తర్వాత ఆర్చ్ వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ స్టిల్ట్ అబ్ట్యూజ్ ఆర్చ్ అన్నమాట. సో రేడియస్ విల్ బి అబౌవ్ ద స్ప్రింజింగ్ లైన్. సో మనకు స్ప్రింజింగ్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది స్ప్రింజింగ్ లైన్. సో సెంటర్ ఇక్కడ ఉంది. సో సెంటర్ విల్ బి అబౌవ్ ద స్ప్రింజింగ్ లైన్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫర్ ద స్టిల్టెడ్ ఆర్చ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ది ఆర్చ్ హార్స్ షూ టైప్ ఆఫ్ ఆర్చ్ అన్నమాట. సో ఈ హార్స్ షూ టైప్ అంటే ఏంటంటే స్ప్రింజింగ్ లైన్ యొక్క స్పాన్ నుండి 1/4 ఆఫ్ ద స్పాన్ దగ్గర నుండి ఒక సర్కిల్ గీస్తాం అన్నమాట. సో సెంటర్ విల్ బి అబౌవ్ అండ్ at 1/4 height of the span. This is called horseshoe type. Next the segmental arch. Next type of arch segmental arch. Segmental arch అంటే ఒక సర్కిల్ లో ఒక చిన్న సెగ్మెంట్ ని తీసుకుంటే, ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది తీసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంటల్ ఆర్చ్ అన్నమాట. సో ఇది చూడగానే గుర్తుపడడం చాలా ఈజీ. కొంచెం లీనియర్ ఆర్చ్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ లీనియర్. నెక్స్ట్ 3-centered ఆర్చ్. 3-centered ఆర్చ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ పోర్షన్, రైట్ సైడ్ పోర్షన్, మళ్ళీ C1. సో C1 C2 అండ్ ఈ మధ్యలో ఉన్నది C3. ఓకే, సో 1 2 3. సో దీనికి 3 సెంటర్లు ఉంటాయి. C1 C2 అనేది స్ప్రింజింగ్ లైన్ మీద ఉంటుంది, C3 అనేది స్ప్రింజింగ్ లైన్ బయట ఉంటుంది. సో 2 centers will be on the springing line and 1 center will be outside of springing line. Okay, so this is called 3-centered arch. వచ్చేసి సెమీ ఎలిప్స్ ఆర్చ్ అన్నమాట. సో చూడడానికి ఎలిప్స్ షేప్ లో ఉంది కదా. సో ఈ ఎలిప్స్ అనేది జనరల్ గా నార్మల్ మెథడ్స్ లో గీయడం కష్టం కాబట్టి we use 3-center or 5-center method. This is also known as basket handle arch. Okay, also known as basket handle arch. Next ఇది వచ్చేసి 4-centered arch అంటారు. సో ఈ 4-centered arch 1 2 3 4 సెంటర్స్ ఉన్నాయి. 1 2 3 4. సో 4 టైప్ ఆఫ్ ఆర్చెస్. సో జనరల్ గా టెంపుల్ ఎంట్రన్సెస్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అనదర్ ఎగ్జాంపుల్, సో దీంట్లో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, టుడార్ ఆర్చ్, వెనీటియన్ ఆర్చ్ అని. బట్ ఇవేం అవసరం లేదు మీకు. సో గుర్తుపెట్టుకోండి. సో ద టైప్ ఆఫ్ ఆర్చెస్. సో దీనికి 4 సెంటర్స్ ఉన్నాయి, వెనీటియన్ ఆర్చ్ అండ్ టుడార్ ఆర్చ్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. పెట్టుకోండి. నెక్స్ట్, సో ఇది కంప్లీట్ సర్క్యులర్ ఆర్చ్ అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ నాట్ సెమీ సర్కిల్, దిస్ ఈస్ సర్క్యులర్ ఆర్చ్, ఆల్సో నోన్ యాజ్ బుల్ ఐ ఆర్చ్. సో ఇది చూస్తానే అర్థం అవుతుంది కదా వై ఇట్ ఇస్ కాల్డ్ బుల్స్ ఐ అనేది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్చ్ రిలీవింగ్ ఆర్చ్ అన్నమాట. రిలీవింగ్ ఆర్చ్ అంటే ఏంటంటే ఇట్లా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఆర్చ్ టైప్ ఉంది కదా, ఫ్లాట్ ఆర్చ్ కింద మళ్ళీ బ్రిక్స్ పెడితే
వాటిని రిలీవింగ్ ఆర్చ్ అంటారు అనమాట. సో రిలీవింగ్ ఆర్చ్, సో దాంట్లో ఉన్న స్ట్రెస్ ని కింద బ్రిక్స్ పెట్టి రిలీవ్ చేస్తాం కాబట్టి దీన్ని రిలీవింగ్ ఆర్చ్ అంటారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకు బ్రిక్ వర్క్ వచ్చేసి దాని కింద మళ్ళీ బ్రిక్స్ వస్తాయి అనమాట. సో జనరల్ గా ఆర్చ్ అంటే మన కింద ఓపెనింగ్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ చూస్తే ఆర్చ్ కింద మళ్ళీ బ్రిక్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ రిలీవింగ్ ఆర్చ్. సో ఆ రిలీవింగ్ బ్రిక్స్ ని పెట్టడం వల్ల దాన్ని రిలీవింగ్ ఆర్చ్ అంటారు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు రిలీవింగ్ ఆర్చ్ ఎగ్జాంపుల్. సో ఇది యాక్చువల్ ఆర్చ్ అన్నమాట, దీని కింద ఈ రిలీవింగ్ బ్రిక్స్ అనేవి ఉన్నాయి మనకి. సో దిస్ ఇస్ కాల్డ్ రిలీవింగ్ ఆర్చ్. సో మీరు ఎప్పుడైనా బయట ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడైనా, ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసినప్పుడైనా, ఓల్డ్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడైనా సరే మనము ఇట్లాంటి ఆర్చెస్ చూసిన వెంటనే యూ హ్యావ్ టు ఫీల్, మనం చదువుకున్నది ఓ ఇక్కడ రిలీవింగ్ ఆర్చ్ పెట్టారా, ఇట్లా మనం కొంచెం ప్రాక్టికల్ గా అప్లై చేయగలిగితేనే మనకి ఇవి లాంగ్ టర్మ్ లో గుర్తుంటాయి అనమాట. మీరు ఎక్కడ ఇప్పుడు మనం చదువుకున్న డిఫరెంట్ ప్లేసెస్ కావచ్చు, ఇప్పుడు నేను మద్రాస్ టెరేస్ అని చెప్పాను, రూఫ్. సో మనం ఎక్కడైనా అది అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఆ పేరు అట్లీస్ట్ మనం తలుచుకోవాలి ఒకసారి, ఓ ఇక్కడ మద్రాస్ టెరేస్ రూఫ్ తో కట్టారా, ఇక్కడ రిలీవింగ్ ఆర్చ్ టైప్ బ్రిక్ వర్క్ చేశారా, ఇట్లా మనం చూడగానే ఆ పేరుని ఒకసారి తలుచుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము, మనకు ఏదైనా రిఫ్లెక్సివ్ క్రాక్స్ దొరికాయి, సో ఓకే, సో ఇది ఈ టైప్ ఆఫ్ క్రాక్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఇట్లా మనం ఏదైతే చదువుకుంటామో అది ప్రాక్టికల్ అప్లై చేసినప్పుడే మనకు అది లాంగ్ టర్మ్ లో గుర్తుంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఏ సజెషన్, మీరు ఇప్పుడు చూసే ఆర్చెస్ అయినా ట్రై టు ఫీల్ దెమ్ ప్రాక్టికల్లీ, అప్పుడే మీకు ఎగ్జామ్ లో చాలా ఈజీగా గుర్తుంటాయి అనమాట. ఓకే, రిలీవింగ్ ఆర్చ్, ఓగి ఆర్చ్. సో టెంపుల్స్ లో చాలా కామన్ గా వాడే ఆర్చ్. సో ఇక్కడ వరకు సర్కిల్ లాగా వస్తుంది, ఆ తర్వాత ఇలా వస్తుంది అనమాట. దిస్ టైప్ ఆఫ్ ఆర్చ్ ఇస్ నోన్ యాజ్ ఓగి ఆర్చ్. సో జనరలీ యూజ్డ్ ఇన్ టెంపుల్స్. సో ఇది కూడా మీకు ఓజీ ఆర్చ్. ఓగి స్పిల్వే ఉంది కదా, సో ఆ టైప్ ఆఫ్ ఆర్క్ అనమాట అది. సో దట్ ఈస్ కాల్డ్ ఓగి ఆర్చ్. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ డచ్ ఆర్చ్. సో మనకు ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ అనేవి ఒక వైపు నుంచి ఇలా, ఇంకో వైపు నుంచి ఇలా వస్తాయి అన్నమాట. చెప్పాను టుడోర్, ఇది వెనాటియన్ ఆర్చ్. సో ఆల్రెడీ 4th స్టాండర్డ్ లో చెప్పాను, టుడోర్ అండ్ వెనాటియన్ కమ్స్ అండర్ దిస్ ఆర్చెస్ అని. కాకుండా వాటి సెంటర్ పొజిషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఛాన్సెస్ ఉన్నాయి అడగడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్చ్ కాంపోనెంట్స్. టైప్స్ ఆఫ్ ఆర్చెస్ కంటే కూడా ఆర్చ్ కాంపోనెంట్స్ మనకి ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి బేసిక్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్, అన్ని ఆర్చెస్ పేర్లు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి లింటెల్. సో లింటెల్ అంటే ఏంటి అంటే, మనకి ఎక్కడైనా అవుతుంది, పడిపోతుంది ఆటోమేటిక్ గా. సో అప్పుడు నేనేం చేయాలి, ఈ పైన బ్రిక్స్ అన్నిటికీ సపోర్ట్ గా ఒక బీమ్ పెట్టాలి కదా. ఈ బీమ్ ని లింటెల్ బీమ్ అంటారు, లింటెల్ బీమ్. ఈ లింటెల్ బీమ్ లో కూడా మనకు సర్ప్రైజింగ్ గా ఇట్ ఆల్సో హ్యావ్ ఏ, సో ఇది టైప్ ఆఫ్ లీనియర్ ఆర్చ్ అని చెప్పాలి యాక్చువల్ గా. లింటెల్ బీమ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ లీనియర్ ఆర్చ్ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆర్చ్ యాక్షన్. సో ఈ ఆర్చ్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే, మనకు పైన ఉన్న బ్రిక్ వర్క్ లోడ్ ఉంటుంది కదా, ఈ లోడ్ కంప్లీట్ గా దీని మీద పడదు. సో ఒక ఆర్చ్ ట్రయాంగిల్, ఇప్పుడు ఇది ఆర్చ్ అనుకోండి, దీనిపైన బ్రిక్ వర్క్ ఉంది కదా. సో ఈ ఆర్చ్ ట్రయాంగులర్ యాక్షన్ వల్ల ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు ఈ ట్రయాంగులర్ ఏరియా వచ్చేసి ఈ టోటల్ ఏరియాలో సగం ఉంటుంది కదా. సో దీని వల్ల ఏమవుతుందంటే, ఈ ఆర్చ్ యాక్షన్ వల్ల ఎంత ఏరియా అయితే మనకి ఇక్కడ ఫామ్ అయిందో అంత ఏరియా ఆఫ్ ది లోడ్ మనకు రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఆర్చ్ యాక్షన్ వల్ల ఏమవుతుంది, సో సపోజ్ ఇఫ్ ఇట్ టచెస్ హియర్, సో ఇఫ్ ఇట్ టచెస్ హియర్, మనకు బ్రిక్ లోడ్ ఎంత ఉందో అందులో సగం లోడే పడుతుంది అనమాట దీని మీద, లింటెల్ బీమ్ మీద. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆర్చ్ యాక్షన్. సో అది కూడా ఒక కారణం.
ఓపెనింగ్స్ లో చూసాం, ఇది ఒక పద్ధతి. బట్ ఫ్లాట్ ఆర్చ్ అనేది డైరెక్ట్ బ్రిక్స్ తో పెడితే సపోర్ట్ ఉండదు కాబట్టి మనకు ఆర్చ్ యాక్షన్ అనేది డెవలప్ అవ్వాలి కాబట్టి మనం ఆర్సీసీ బీమ్, వుడెన్ బీమ్. ఓకే, సో ఇక్కడ మనకు బ్రిక్ వర్క్ లో ఇక్కడ లింటల్ బీమ్ కనిపిస్తుంది కదా, సో దిస్ ఇస్ కాల్డ్ వుడెన్ లింటల్. సో జనరల్ గా లింటల్ లెవెల్ అనేది ఎక్కడ ఉంటుంది, మన ఇంటిలో డోర్ టాప్ లెవెల్ ఎక్కడ ఉంటుందో అదే లింటల్ లెవెల్. సో యూజువల్లీ 2.1 మీటర్ హైట్ లో మనం లింటల్ లెవెల్ ని పెట్టుకుంటాం. డోర్స్ యొక్క టాప్ లెవెల్ ఒకే లెవెల్లో ఉంటుంది. సో ఆర్సీసీ లింటల్ అంటే విత్ రీఇన్ఫోర్స్మెంట్, చాలా చాలా తక్కువ రీఇన్ఫోర్స్మెంట్ ఉన్న ఒక టైప్ ఆఫ్ బీమ్ అన్నమాట. మన టోటల్ స్ట్రక్చర్ లో ఒక బీమ్ లో అత్యంత తక్కువ రీఇన్ఫోర్స్మెంట్ ఉన్న బీమ్ ఏది అనే క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్ లింటల్ బీమ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే చాలా తక్కువ లోడ్ ఉంటుంది అనమాట లింటల్ బీమ్స్ మీద. ఈవెన్ మనకు కొన్ని మినిమం ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్లు, మినిమం డయామీటర్లు, అట్లాంటి సిచ్యువేషన్స్ జనరల్ గా లింటల్ బీమ్ ని కూడా ఉద్దేశంలో పెట్టుకుని కూడా చేస్తారనమాట. అంటే చాలా చిన్న బీమ్ కదా, సో రీఇన్ఫోర్స్మెంట్ అనేది కూడా చాలా చాలా తక్కువ అవసరం అవుతుంది దీనికి. సో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో కూడా మామూలు బీమ్స్ లో వాడని చిన్న డయామీటర్ లైక్ 8 mm డయామీటర్ అట్లాంటివి కూడా లింటల్ బీమ్స్ లో వాడుకోవచ్చు మనం. ఓకే, సో ఎందుకంటే లోడ్ చాలా తక్కువ ఉంటుంది లింటల్ బీమ్స్ మీద. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఆర్చెస్ అండ్ లింటల్స్.